నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. నేను తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని, అంతేకాకుండా చిత్ర నిర్మాత, దర్శకుడిని. ముఖ్యంగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి దాదా పాల్కే పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకోవడం చాలా సంతోషదాయకం. ఈ దాదా పాల్కే అవార్డు తెలుగు జాతికి ఇస్తున్న అవార్డుగా మేము భావిస్తున్నాము. వారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఎన్నో రకమైన గొప్ప చిత్రాలు నిర్మించి భారత చలనచిత్ర రంగంలోనే తెలుగు చలనచిత్రానికి ఒక స్థానాన్ని తీసుకొచ్చి, అంతేకాకుండా రష్యా, ప్రపంచ దేశాల్లోనే అన్ని దేశాల్లో ఆ శంకరాభరణం అనే సినిమా డబ్బింగ్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో వారు ఒక రకంగా చెప్పవాలంటే వారు ఓన్లీ శంకరాభరణం మ్యూజిక్ బేస్ సినిమాలు, క్లాసికల్ ఫిల్మ్స్ మాత్రమే కాకుండా గ్రామీణ వాతావరణాన్ని మన కళ్ళకద్దినట్టు చూపించే శారద అనే చిత్రాన్ని కూడా తీశారు. అదేవిధంగా కుటుంబ విలువలు ఉండే విధంగా ఉండే చిత్రం జీవన జ్యోతి అని తీశారు. అదేవిధంగా స్నేహం అంటే ఇలా ఉండాలని చెప్పి చిన్ననాటి స్నేహితులు అనే ఒక చిత్రాన్ని ఆ రోజుల్లో నిర్మించారు. ఎన్నో చిత్రాలు, వారి చిత్రాలు అన్నీ ఒక అద్భుత దృశ్య కావాలని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవాలంటే సాగర సంగమం అయితే ఏమి, స్వాతిముత్యం అయితే ఏమి, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన చిత్రాలు. గతంలోనే వారు ఒక సూపర్ హిట్ డైరెక్టరు, ఒక దర్శకత్వం ఆదిత్య సుబ్బారావు గారు అసిస్టెంట్గా ఈ చలనచిత్ర రంగంలో ఇప్పుడు వరకు వారు ఎంతో స్థానాన్ని పొంది ఉన్నారు. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన తమిళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏలుదామని చెప్పేసి భారతరాజా, భాగ్యరాజా ఇటువంటి డైరెక్టర్లు వచ్చిన కాలంలో భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ తమిళ చిత్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పుడు కరెక్ట్గా అప్పుడు సిరిసిరి మువ్వా అనే చిత్రాన్ని నిర్మించి ఆ సిరిసిరి మువ్వా అనే చిత్రం ద్వారా తమిళ సినిమా పరిశ్రమకి ఒక అడ్డుకట్ట వేయడం జరిగింది. ఆ రోజుల్లో దానికి ఉన్న స్థానానికి అడ్డుకట్ట వేసిన విశ్వనాథ్ గారి గురించి చెప్తూ ఉంటే వారి గురించి చెప్పే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. వారిని సత్కరించడం కానీ వారితో కలయిక కానీ నాకు ఎంతో, నేను ఈ జన్మలో నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ వారు ఇంకా కూడా 100 సంవత్సరాలు బతికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో ఈ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక నటుడిగా అయితేమి, ఒక దర్శకుడు అయితేమి ఇంకా 100 సంవత్సరాలు పనిచేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.